ఎస్పీ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా దేవరకొండ నవభారత్ మైనింగ్ 5 లారీలను కాసారం గ్రామస్తులు మంగళవారం రాత్రి పట్టుకుని బుధవారం ధర్నా నిర్వహించారు. రాత్రి పగలు తేడా లేకుండా లారీల అంచనాలకు మించి మైనింగ్ నుండి రాళ్లను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ పనులు వెంటనే ఆపాలని, బ్లాస్టింగ్ తో ఇల్లు దెబ్బతింటున్నాయని, కండ్లకు కనబడిన డస్ట్ చేరి ప్రాణాలకే ప్రమాదంగా మారిందని వారు పేర్కొన్నారు. తమ గ్రామంలో పశువులు, మేకలు మేపుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక గుట్ట మైనింగ్ తో తోలుస్తున్నారని తెలిపారు. నీటి బోర్లు సైతం పడిపోయాయని, వెంటనే మైనింగ్ ను నిలుపుదల చేయాలని పెద్ద ఎత్తున నిరసన చేశారు. దేవరకొండ ఎస్ఐ నారాయణ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి లారీలను ఆపవద్దని తెలిపారు. అందరు చెప్పాలి గట్టిగా. గుట్ట పనిని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. గుట్ట పనిని ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. గుట్ట పనిని మైనింగ్ పనిని వెంటనే ఆపాలి. మైనింగ్ పనిని గుట్ట పనిని ప్రజలకు ఆరోగ్యంగా ఇబ్బందులు అవుతున్నాయి. గుట్ట పనిని పంట పొలాలు దెబ్బతింటున్నాయి. గుట్ట పనిని గుట్ట పనిని ప్లాస్టింగ్ ఈ విషయం గుట్ట దగ్గర రోడ్ దగ్గర మాట్లాడినాక పోదాం. ప్రస్తుతం మేము కాచారం గ్రామం దేవరకొండ మండల పరిధిలో ఉన్నాము. నా పేరు శ్యామలయ్య, గ్రామ సర్పంచ్గా ఉన్నాను. ముఖ్యంగా ఈ కాచారం గ్రామ పరిధిలో ఉన్నటువంటి మైనింగ్ అనేది మా దగ్గర అక్రమంగా జరుగుతున్నది గత 3 సంవత్సరాల నుంచి. ఈ మైనింగ్ పని జరగటం వల్ల మా గ్రామ ప్రజలకు చాలా నష్టం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఒకవైపు ప్రజలకు వేసుకున్నటువంటి పంటల నష్టం జరుగుతున్నది. ఇండ్లు బ్లాస్టింగ్ చేస్తున్నప్పుడు ఇండ్లు బునియాదుతో సహా ఇండ్లు కదిలి పర్రెలు వచ్చి పడుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ ఇల్లు కూలే పరిస్థితి ఉంది. రీసెంట్గా కూడా ఇక్కడ కనిపిస్తుంది, ముందర ఒక ఇల్లు కూడా బేస్మెంట్ కదిలిపోయి కూలిపోయింది. ఇక్కడ వేసినటువంటి పంట పొలాలతో పాటు మా గ్రామానికి సంబంధించినటువంటి పశువులు, మేకలు, బర్రెలు ఇవన్నీ గతంలో ఆ గుట్టకే వెళ్ళి మేపుకునేటోళ్ళం. ఇవాళ మైనింగ్ పని జరగడం వల్ల మా మూగ జీవాలకు మేపుదామంటే ఇక్కడ స్థలం లేకుండా అయిపోయింది. ఇవాళ రాత్రి పగలు అసలు టైం లేకుండా, రాత్రి పగలు ఇరాం లేకుండా ఈ మైనింగ్ లారీలు నడవడం వల్ల రోడ్లు దెబ్బతినిపోతున్నాయి. ఈ రోడ్లు చూడండి ఒకసారి మీరు కూడా, మొత్తం కంకర తేలి ఆ రోడ్లు మొత్తం వస్తున్నప్పుడు 2 వీలర్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో చాలా మంది కింద పడి కూడా కాళ్లకు దెబ్బలు తగిలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మేము ఒకటే కోరుతున్నాం, తక్షణమే ఈ మైనింగ్, ఈ నవభారత్ కంపెనీ వాళ్ళు అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ను ఎమ్మటే నిలిపివేయాలి. లేదంటే పెద్ద ఎత్తున మా గ్రామ ప్రజలను కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే చాలా నష్టపోయినాం. మా ఊరు కూడా చిన్న ఊరు. ఊరుకు ముందల కుంట ఉంది, ఊరుకు వెనకాల కుంట ఉంది. నిన్న మొన్న 2 కుంటలు నిండటం వల్ల మా ప్రజలు ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఉన్నటువంటి గతంలో ప్రభుత్వం కూడా ఆ గుట్టను మాకు ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇండ్లు కట్టుకుందాం అనుకున్న క్రమంలోనే అక్కడ మైనింగ్ వాళ్ళు స్టార్ట్ చేసి గత 20 ఏళ్ల క్రితమే మాకు నష్టం చేయడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం కూడా ఈ మైనింగ్ పనులు ప్రారంభం కాకన్నా ముందే ప్రజాభిప్రాయాలను సేకరణ పెట్టినప్పుడు కూడా గ్రామ ప్రజలందరం కూడా ముక్త కంఠంగా వద్దని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. అయినా కూడా మైనింగ్ వాళ్ళు అక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు. తక్షణమే మైనింగ్ పని బంద్ చేయాలని చెప్పి ప్రజలంతా మేము ఏకగ్రంగా తీర్మానం చేస్తున్నాం. వెంటనే నిలిపివేయాలి మైనింగ్ పనులు, వెంటనే మైనింగ్ పనులు వెంటనే. నా పేరు లింగస్వామి, మాది కాచారం గ్రామ పంచాయతీ, దేవరకొండ మండలం, నల్గొండ జిల్లా. చెప్పు సరే స్టార్టింగ్